మమ్మీ అంది పొద్దున 4 సార్లు ఇప్పుడు 5 సార్లు తిని పడుకున్నా అరగక అని కొంచెం రేజ్ అయింది నార్మల్గా. అంటే ఏమైనా కర్రీ ఏమైనా చేయాల మమ్మీ అన్నది. అంటే నువ్వేం చేయకు, నువ్వు ఏ పని చేయకు అన్నదంట మమ్మీ అంది. అయితే నాకు అసలు గుర్తు లేదు, నేను పడుకున్న అక్క వచ్చినప్పుడు. మమ్మీ ఇట్లా అన్నదని అక్క ఇంకా ఇంట్లో పొటాటోస్ ఉంటే కర్రీ చేసింది. కర్రీ చేసేసి మమ్మీకి చెప్పలే ఇంకా 10:30 అంట. అంటే అక్క వచ్చినాక చెప్పింది మాకు. 10:30కి ఇక్కడ షాపూర్లో నుంచి బస్సు ఎక్కి ఎల్బీ నగర్ ఒక్కతే వెళ్ళిందంట. అక్కడ ఎల్బీ నగర్కి ఈ శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బండి తీసుకొని వచ్చి అక్కడి నుంచి కటంగూరికి, అంటే నల్గొండలో కటంగూరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిండంట. అయితే నాకు మెలకు వచ్చింది. అంటే పడుకున్నా నేను. అంటే మమ్మీ బెడ్ పైన పడుకుంది, నాకు కింద పడుకోవడం ఇష్టం, పైన నేను పడుకోను. అయితే నేను కింద పడుకుంటే కుక్కలు ఏడుస్తున్నాయి బయట, కొట్టుకుంటున్నాయి. అమ్మో నన్ను గిట్ల వచ్చేమన్నా కరవగాలి, దయ్యాలు గిట్ల ఏమన్నా వస్తాయేమో అనేసి నాకు భయం అయింది. అయితే నేను ఏమనుకున్నా అంటే కుక్కలు అరుస్తున్నాయి కదా అని చెప్పేసి కింద పడుకున్న దానిలో, అంటే డోర్స్ కిటికీస్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఓపెన్ చేసి ఉంటే ఇంకా అక్క లేచి ఉంటుంది, అంటే కొంచెం ఎర్లీగా లేస్తుంది, నేను లేవా. అయితే అక్క లేచినట్టుంది, బయట ఊడ్చుంటుంది, డోర్స్ తీసి ఉండే కదా అని చెప్పేసి మమ్మీ పడుకుంటే మమ్మీ దగ్గర వెళ్ళి పడుకుంటే మమ్మీ అంది ఏ టైం ఎంత అవుతుంది అంటే నేను చూడలేదు అప్పుడు. చూడకపోతే నేను అబద్ధం చెప్పిన ఏమని,